లోనికి తీసుకొస్తాడు. ఆ పాత వల విడిచిపెట్టకపోతే క్రొత్త వల పేతురికి వచ్చేది కాదు. ఆ పాత కంపులో నుంచి బయటికి రాకపోతే ఆయన ఇంపైన జీవితాన్ని ఆయన జీవించలేకపోయి ఉండేవాడు. ఆ సముద్రము, గాలి, ఆ తుఫాను, మరి ఆ నీరు, అలల తాకిడి, ఇటువంటి శ్రమల గుండా ఆయన జీవితాన్ని ప్రభువారు ఏమంటున్నారంటే, అవన్నీ విడిచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తానంటున్నాడు. మనుషులను పట్టడానికి జాలరికి ఈయనకు కూడా ఒక పెద్ద వల అవసరమైందని ప్రభువుకు తెలుసు కదా. మనుషుల్ని పట్టాలంటే ఆత్మ జ్ఞానము కావాలి. దేవుడు ఆత్మ జ్ఞానము అనేటువంటి వలనిచ్చి ఆయన కొత్త ఆశీర్వాదాలతో నింపాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనమున్న పాత స్థితిలోనే ఉండి ప్రభు పిలుస్తున్నప్పుడు నన్ను వెంబడించు అని అంటున్నప్పుడు, నేను రాలేను ప్రభువా, నిన్ను వెంబడించలేను ప్రభువా, నా చుట్టూ చాలా బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలన్నీ నేను విడిచిపెట్టి నేను వెంబడించలేనంటే నీవు జీవితాంతం ఆ బాధ్యతల మధ్యనే ఉండిపోతావు తప్పితే కానీ పైకి రావటానికి అవకాశం కలగదు. ఎప్పుడైతే వాటన్నింటినీ వెనక్కి పెట్టి ప్రభువుని వెంబడిస్తావో, అందుకే అపొస్తలుడైన పౌలు గారు అంటారు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడండి. ప్రభు నీ ముందుండి నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నన్ను వెంబడించు. ఆయన శిష్యుడిగా మారాలి అని అంటే నీవు ఆయనని వెంబడించాలి. ఎలా వెంబడించాలంటే నీకున్నది ఆయన వదిలిపెట్టమన్నది వదిలిపెట్టి ఆయనను వెంబడించాలి. అంద్రేను, యోహానును కూడా ప్రభు పిలిచినప్పుడు వాళ్ళేం విడిచిపెట్టారంటే దోణె విడిచిపెట్టేశారు. దోణె చాలా ఖరీదైంది కదా, ఖరీదైందా కాదా? ఒక దోణె తయారు చేసుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టుండుంటాడు. మరి ఆ దోణె ఎలా విడిచిపెట్టేస్తాడు? పోనీ ప్రభు నేను వస్తానుండు, ఇది అమ్మేసుకొని వస్తానని అనలా. దాన్ని విడిచిపెట్టి, అక్కడ బహుశా వాళ్ళ తండ్రి కూడా వల వేస్తూ ఉండుంటాడు, ఆయన్ని కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నాడు. ఈరోజు మనము మన స్థితిగతుల్లో ఆయన్ని ఎలా వెంబడిస్తున్నాం?